హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో ఎలా ఉన్నారు? ట్రేడింగ్ ఎలా చేస్తున్నారు? సో మీరు ప్రాఫిట్స్లో ట్రేడ్ చేస్తున్నారా, లేదంటే లాసెస్లో రన్ అవుతున్నాయా? ఏదైనా సైకాలజీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కూడా మీరు మీ ప్రాబ్లమ్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాని గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. సో నేను నా యొక్క వీక్లీ పిఎండ్ఎల్ రిపోర్ట్స్ నేను ఎవ్రీ వీక్లీ పిఎండ్ఎల్ రిపోర్ట్ యూట్యూబ్లో పోస్ట్ చేశాను, అలాంగ్ విత్ ద సైకాలజీ కాన్సెప్ట్స్. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే ఒక్కసారి ఆ వీడియోను చూడండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్లో చెప్పుకున్నట్లుగా ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో? మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? సో నా స్టేట్మెంట్ వెరీ సింపుల్ అండి. ట్రేడ్ విత్ డిసిప్లిన్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అనవసరంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకేనా, ఫైన్. సో నౌ ఇప్పుడు మనం ఒక కేస్ స్టడీ తీసుకొని దాని గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకొని దాంట్లో నుంచి మనం ఏం లెర్నింగ్ తీసుకుంటాము అనేటువంటిది ఒక 10 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ సే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనేటువంటి ఒక ఇండివిజువల్ ట్రేడర్ ఉన్నాడు. రాజేష్ అని ఒక ఇండివిజువల్ ట్రేడర్ ఉన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర 10 lakhs క్యాపిటల్ ఉంది. సో ఈ 10 lakhs క్యాపిటల్ ట్రేడ్ చేయడం కోసం రాజేష్ అరేంజ్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు రాజేష్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఏదన్నా కానీ ఒక ట్రైనర్ దగ్గర ఒక కోర్సు నేర్చుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ట్రైనర్ దగ్గర. సో మొత్తం ఏమైతే ఉన్నాయో కోర్స్ అంతా డీటెయిల్డ్గా కోర్స్ నేర్చుకుంటాడు. కోర్స్ నేర్చుకున్న తర్వాత రాజేష్ అనేటువంటి వాడు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. రాజేష్ అనేటువంటి అతను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 1 లాట్తో స్టార్ట్ చేస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనేటువంటి వాడు 1 lakh క్యాపిటల్ యూస్ చేసి 1 లాట్తో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడే బిగిన్ చేశాడు కాబట్టి. సో కానీ రాజేష్ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? 10 lakhs క్యాపిటల్ ఉంది. సో ఇప్పుడు 1 లాట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు దీనికంటూ పర్టికులర్ రిస్క్ రివార్డ్ రేషియో అనేటువంటిది మెయింటైన్ చేస్తుంటాడు. దీనికంటూ పర్టికులర్ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 రూపీస్ రిస్క్ వర్సెస్ 6000 రూపీస్ ప్రాఫిట్. ఓకే, సో ఇది వచ్చేసి లాసు, ఇది వచ్చేసి ప్రాఫిట్. ఈ రేంజ్లో రాజేష్ అనేటంతను ట్రేడింగ్ చేస్తున్నాడు. ట్రేడింగ్ చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఎందుకు అంటే రాజేష్ దగ్గర 10 lakh క్యాపిటల్ ఉంది. కేవలం అతను 2000 రూపీస్ 6000 రూపీస్ 2000 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నాడు. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 6000 రూపీస్ వస్తున్నాడు. అజ్యూమ్ దట్ అన్ని సైకాలజీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని అన్ని ఎమోషన్స్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని రాజేష్ ట్రేడ్ చేస్తుంటే ఏమవుతాడు? రాజేష్ ఇక్కడ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాడు. సో ఆటోమేటిక్గా రాజేష్ అనే అతను సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? రాజేష్ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? 10 lakhs క్యాపిటల్ ఉంది. సో 10 lakhs క్యాపిటల్ ఉన్నప్పుడు ఓన్లీ 1 లాట్తోనే కదా చేస్తున్నాడు. రిమైనింగ్ 9 lakhs అనేటువంటిది ఐడియల్గా ఉంది కదా. సో ఈ 10 lakhsలో సో హీఈస్ యూజింగ్ ఓన్లీ 1 lakh ఫర్ ద ట్రేడింగ్. రిమైనింగ్ 9 lakhs ఐడియల్గా ఉంది కదా. సో దీన్ని కూడా యూజ్ చేసుకోవాలి కదా ట్రేడింగ్లో. నాట్ ఓన్లీ రాజేష్, ఎవరైనా అదే విధంగా ఆలోచిస్తారు కదా. ఎందుకు క్యాపిటల్ని ఐడియల్గా పెట్టుకుంటారు? క్యాపిటల్ని ఐడియల్గా పెట్టుకోరు అనమాట. సో అందుకని రాజేష్ ఏం చేస్తాడు? ఒక వన్ వీక్ అయిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 4 లాట్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి 4 లాట్స్తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే రాజేష్ 4 లాట్స్తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఎలా అవుతుంది? 8000 రూపీస్ నుంచి 24,000 రూపీస్కి అవుతుంది. అంటే ఒకవేళ లాస్ వస్తే 8000 రూపీసు, అదేవిధంగా ప్రాఫిట్ వస్తే 24,000. సో ఇప్పుడు మీరు రాజేష్ ఎప్పుడైతే 1 లాట్తో ట్రేడ్ చేస్తుంటాడో అప్పుడు ఈ 2000 ఈ 6000 అనేటువంటివి రాజేష్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ వాల్యూస్, ఆ ఫిగర్స్, దానికి రాజేష్ అలవాటు పడి ఉంటాడు. కానీ క్యాపిటల్ను ఐడియల్గా ఉంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో
లాట్ సైజు పెంచేసి 4 లాట్స్తో స్టార్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే 4 లాట్స్తో స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఈ ఫిగర్స్ అనేటువంటివి పెద్దగా అయిపోయాయి. ఈవెన్ రిస్క్ పెద్దగా అయిపోయింది, ప్రాఫిట్ కూడా పెద్దగా అయిపోయింది. సో ఈ ఫిగర్స్ను రాజేష్ మైండ్ అంత ఫాస్ట్గా డైజెస్ట్ చేసుకోలేదు. ఈ ఫిగర్స్ను డైజెస్ట్ చేసుకోకపోవడం వల్ల ట్రేడ్ మధ్యలోనే మిడిల్ డ్రాప్ అవుతాడు. అంటే పర్ఫెక్ట్గా ఫుల్ స్టాప్ లాస్ టచ్ చేయకతలకే బయటకు వస్తాడు. అదేవిధంగా ప్రాఫిట్ను టచ్ చేయకముందే బయటకు వచ్చేస్తాడు. సో ఈ విధంగా రాజేష్ అనేటువంటి వాడు సైకాలజీని కంట్రోల్ చేసుకోలేక ఏమైతే 1 లాట్తో సక్సెస్ సాధించాడో సేమ్ సక్సెస్ను 4 లాట్స్తో సాధించలేడు. సేమ్ 4 లాట్స్తో సాధించలేడు. సో ఇక్కడ రాజేష్ ఏం ఫీల్ అవుతాడంటే సంథింగ్ ఈ స్ట్రాటజీతో ఏదో ప్రాబ్లం ఉంది. సో కాబట్టి బెటర్ నేను వేరే స్ట్రాటజీస్ తీసుకొని దాని నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు. ఓకే, రేపు రాజేషు ఇంకొక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక న్యూ స్ట్రాటజీతో స్టార్ట్ చేసినప్పటికీ కూడాను సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. రాజేషే కాదు, మీరు, నేను, ఇంకా ప్రతి ఒక్కరూ కూడాను ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కోర్స్ నేర్చుకుంటారు, వెరీ గుడ్. పేపర్ ట్రేడింగ్ చేస్తారు, సక్సెస్ అవుతారు. 1 లాట్తో ట్రేడింగ్ చేస్తారు, సక్సెస్ అవుతారు. సో ఎంతకాలం 1 లాట్తో చేస్తాము, మన దగ్గర సఫిషియెంట్ క్యాపిటల్ ఉంది కదా, లాట్ సైజు పెంచాలి కంపల్సరీగా. డబ్బులు రావాలంటే లాట్ సైజ్ పెంచాలి. ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోతున్నారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు, మొత్తం సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు. మొత్తం సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసేసి నేను కొత్త సిస్టమ్కి వెళ్ళిపోతాను అని కొత్త సిస్టమ్కి వెళ్తున్నాడు. ఓకే, సో ఇది ఇప్పుడు జరుగుతున్నది. దీనివల్ల ప్రతి ఒక్క ట్రేడర్ అనేటువంటి వాడు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఓకే, సో ఇది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అసలు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే, ఈ సొల్యూషన్ చూసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజేష్ దగ్గర ఏమైతే 10 lakhs ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ నీడ్స్ టు అండర్స్టాండ్ ఈ 10 lakhs రాజేష్కు ఎలా వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర బారో చేశాడా, లేదంటే బ్యాంక్స్లలో లోన్ తీసుకున్నాడా, లేదంటే తన దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంటా, లేదంటే ఆ డబ్బు ఏదైనా ఫ్యూచర్ నీడ్స్ కోసం పెట్టుకున్నటువంటి డబ్బా, ఇలాంటివి చాలా పిక్చర్లోకి వస్తాయి. ఇవి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కు డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మేబీ రాజేష్ అనేటి అతను 4 లాట్స్ దగ్గర భయపడవచ్చు, ఇంకొక సుబ్బారావు వచ్చేసి 8 లాట్స్ దగ్గర సైకాలజీని కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు, అప్పారావు వచ్చేసి 12 లాట్స్ దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఆ ప్రాబ్లం దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే ఈ 10 lakhs అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. అంతేకాకుండా రాజేష్కు కరెంట్ అర్నింగ్స్ ఉన్నాయా లేదా, లేదు అంటే ఈ ట్రేడింగ్ మీద వచ్చేటువంటి అర్నింగ్స్ మీద డిపెండ్ అవుతున్నాడా, ఇటువంటి థింగ్స్ అన్నీ కూడాను పిక్చర్లోకి వస్తాయి. కాబట్టి ట్రేడింగ్ అంటే చార్ట్స్ని అనలైజ్ చేయడము, బై చేయడము, సెల్ చేయడము కాదు. బియాండ్ దట్టు చాలా సబ్జెక్ట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం డిసిప్లిన్ ట్రేడర్ అవుతాము. డిసిప్లిన్ ట్రేడర్ అయినప్పుడు మాత్రమే మనకు స్టాక్ మార్కెట్లో సక్సెస్ వస్తుంది. ఓకేనా, సో ఇది మేజర్ ప్రాబ్లం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనము సొల్యూషన్ తీసుకోవాలంటే రాజేష్కైనా, నీకైనా, నాకైనా, ఎవరైనా ప్రతి ఒక్క ట్రేడరు ఫస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ తీసుకోవాలి. సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేసి ఆ సైకోమెట్రిక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ను బేస్ చేసుకొని, ఎందుకంటే ఆ రిజల్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి, ఆ రిజల్ట్స్ను బేస్ చేసుకొని రిస్క్ మేనేజ్మెంట్ను ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ను ఎలా చేయాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఆ పర్టికులర్ స్ట్రాటజీ యొక్క ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడాను డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ రూట్ కాజ్ ప్రాబ్లమ్ని మనము రిజాల్వ్ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే డిసిప్లిన్ ట్రేడర్ అవుతాము. అన్లెస్ అండ్ అంటిల్ డిసిప్లిన్ ట్రేడర్ అవ్వలేము, అన్లెస్ అండ్ అంటిల్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేము. ఓకే, సో ఇది ప్రాబ్లము. మీకు ఎవరికైనా సైకోమెట్రిక్ టెస్ట్ పర్ఫామ్ చేయాలి అంటే మా వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే,
Fine. So I hope you liked this particular video. So please subscribe to our channel and like this particular video. So tomorrow we will meet with the another concept. Until then, take care. Bye bye.